రైట్, ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ కేసులో కస్టడీలో ఉన్న సిఐ నాగరాజుపై 7 రోజుల పాటు పోలీసులు విచారణ పూర్తయింది. అయితే కస్టడీ గడువు ముగియడంతో ముందుగా వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత విజయవాడ కోర్టులో సిఐ నాగరాజుని హాజరుపరిచే అవకాశం ఉంది. విచారణలో సేకరించిన వివరాలను కోర్టుకు దర్యాప్తు అధికారులు సమర్పించనున్నారు. వైద్య పరీక్షలకు తరలించారు సిఐ నాగరాజుని. తర్వాత విజయవాడ కోర్టులో హాజరు పరచబోతున్నారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ప్రాసెస్ కంప్లీట్ అవుతుందా? ఎప్పుడు కోర్టు ముందుకి తీసుకురాబోతున్నారు సిఐ నాగరాజుని? ప్రస్తుతం సిఐ నాగరాజు కోర్టులో ఉన్నారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. కస్టడీకి సంబంధించినటువంటి వారం రోజుల్లో పోలీసులు విచారించినటువంటి విషయాలు, సిట్టు విచారించిన విషయాలన్నింటి కూడా రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. మొత్తం 7 రోజుల కస్టడీ విచారణలో ఎక్కడ కూడా నాగరాజు ఈ కేసుకు సంబంధించి సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఎక్కడ కూడా నోరు విప్పినట్టుగా మనకి సమాచారం అందుతుంది. మరికొన్ని రోజులు కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. కోర్టులో అంశానికి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా మరోసారి సిట్ అధికారులు వేసే అవకాశం ఉంది. కోర్టులో వాదనలు విన్న తర్వాత మరోసారి సిఐ నాగరాజ్కి రిమాండ్ విధించే అవకాశం ఉంది. రిమాండ్ విధించి 10 రోజుల్లో 14 రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించే అవకాశం. ప్రస్తుతానికి వైద్య పరీక్ష పూర్తయి కోర్టులోనే సిఐ నాగరాజు ఉన్నారు. మరోవైపు నాగరాజు భార్య ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తని ఇబ్బందులు పెడుతున్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎక్కడ ఫాలో కావట్లేదు, ఇబ్బంది పెడుతూ విచారణ చేస్తున్నట్టు ఆయన నాగరాజు భార్య కూడా హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యం. మరి ఇప్పుడు నాగరాజుకు సంబంధించిన విషయంలో కోర్టు రిమాండ్ విధిస్తుంది. రిమాండ్ విధించిన తర్వాత మరోసారి కస్టడీకి అనుమతిస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారం రోజులు ఎక్కడ కూడా ఈ కేసు సంబంధించి ఎక్కడ విషయాలు సిఐ నాగరాజు బయట పెట్టలేదు, తనకు తెలియదు, ఈ కేసుతో తనకు సంబంధం లేని పదే అదే చెప్తున్నారు తప్పించి కేసు సంబంధించి ఎక్కడ ముందుకు వెళ్లే విధంగా ఆయన సమాచారం ఇవ్వట్లేదు అనేది సిట్ అధికారులు చెబుతున్నారు. అదే వాదనలు ఇప్పుడు కోర్టు ముందు ఉంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి కోర్టు ఇవన్నీ విన్న తర్వాత మరోసారి రిమాండ్ విధించిన తర్వాత కస్టడీ కోరితే కస్టడీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. అంటే ఆల్రెడీ ఇప్పుడు నాగరాజు కోర్టులో ఉన్నారంట. సో ఆల్రెడీ ఇక్కడ వాదనలు జరుగుతున్నాయి. సో మరి ఇప్పుడు 7 రోజుల కస్టడీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అనడం కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఏం నోరు మెదపలేదు, అసలు నాకు దీనికి సంబంధం లేదు, నాకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అన్న మాటలే తప్ప ఎక్కడా కూడా ఏ ఒక్కటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రావట్లేదు అన్నది ఇప్పుడు సిట్ అధికారులు ఆల్రెడీ 2 times తీసుకుంటున్నారు కస్టడీకి. సో ఇన్ని రోజుల 7 రోజుల కస్టడీలో కూడా విషయాలు ఏం చెప్పకపోతే మరి ఫర్దర్ గా మరోసారి కస్టడీలోకి తీసుకున్నా కూడా అదే ఉంటుంది కదా. ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే. చూద్దాం మరి కోర్టులో ఉంది ఇష్యూ, కోర్టు వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళీ రిమాండ్ పొడిగిస్తారా లేకపోతే తరలిస్తారా, ఇవ్వరా ఏంటి అన్నది చూడాలి. వాళ్ళ ఈవినింగ్ కల్లా ఒక